కొలత. అప్పుడు ఈ మీటర్లు లేవు. అంటే ఓ తాడు కట్టి ఆ తాడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది. మనోడు అనుకోండి కొంచెం లూజ్ చేస్తారు, కొద్దిగా ఎక్కువ తాడు వస్తుంది, ఎక్కువ భూమి వస్తుంది. మనోడు కాదనుకోండి సాగదీస్తాడు, ఆ టైట్ లో ఓ 2 గజాలు పోద్ది. ఆనాటి సర్వే విధానం అది. 100 సంవత్సరాల క్రితం చేశారు ఆ సర్వే. దాని వల్ల ఏమవుతుంది, ఇవాళ రీసర్వే చేస్తే ఇందులోది 2 గజాలు అవతలకు పోద్ది, అందులోది 2 గజాలు అవతలకు వస్తుంది. ఇది సర్వేలో ఉన్న లోపం. ఇప్పుడు డ్రోన్లు డిజిటల్ అన్ని వచ్చేసినాయి కదా. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే యూ షుడ్ డిజిటలైజ్ ఇట్, అంతే. అలాగా ఇలా చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తాయి, తేడాలు వస్తాయి. అలా వచ్చినాయి 8 లక్షలు సరిహద్దులు. చేసింది 6800 గ్రామాలు. పైలట్ ప్రాజెక్ట్ దాదాపు 60-70 లక్షలు చేశారు. 60-70 లక్షల్లో 8% అంటే 10% వచ్చింది. 10% అనేటటువంటిది కామన్. అది నీకు ఏ వ్యవహారంలో నువ్వు ఇప్పుడు పెడుతున్నావు కదా. ఇప్పుడు తెలుగుదేశం కార్యాలయానికి వస్తున్న వాళ్ళందరూ ఏంటి, జనసేన కార్యాలయం దగ్గరికి వస్తున్న వాళ్ళందరూ ఏంటి, భూమి అనగానే వీళ్ళు ఏమంటారు, అది జగన్ గాడి వల్లేనమ్మంటారు. అంతే తప్పించి అది నీ చేతిలో లేని పరిష్కారం. అసలు భూమి గొడవలే లేకపోతే సివిల్ కోర్టులు ఎక్కడ తెచ్చినాయి, లాయర్లు ఎక్కడ ఉన్నారండి? లాయర్ల కేసులు 100కి 98 సివిల్ కేసులు. క్రిమినల్ కేసులు 2%, 3% ఉంటాయండి. 95-98% ఇవే ఉంటాయి సివిల్ కేసులు. అందులో మాది 2 గజాలు ఎక్కువ కలిసింది, వాడు 4 గజాలు ఎక్కువ కలుపుకున్నాడు, మా పొలం కాయతు వాడన్నాడు.